దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక పాఠం మొదటి అధ్యాయము 18వ వచనం చదువుతాను. మీ బైబిల్లో మీరు వాక్యాన్ని చూడండి. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ప్రార్థన చేసుకుందాం. మిక్కిలిగా మమ్మను ప్రేమించిన యేసయ్య, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. మీ సత్యమును అనుసరించి జీవించాలని ఈ లోకంలో మమ్మల్ని పుట్టించి మాకు ఊపిరిని, జీవమును, సమస్తమును అనుగ్రహిస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు. ఇక్కడ వచ్చిన సంఘమును బట్టి, నన్ను బట్టి వాక్యమయున్న మీరు వాక్యము చూపించి మాట్లాడి మేము ఆత్మీయంగా, ఆర్థికంగా, శారీరకంగా బలము పొందుటకు మీ వాక్య నడిపింపును మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నిలబడిన నన్ను మీరే మీ పరికరముగా వాడుకొని, పాత్రగా వాడుకొని స్తుతి, ఘనత, మహిమ మీరే పొందుకోండి. విని గ్రహించే చెవులు, హృదయాలు ప్రతి ఒక్కరికి దయచేయండి. యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్ అన్న మాట గట్టిగా చెప్పాలి మీరందరూ. ఆ మాట చెప్తే మీరు ఆత్మీయంగా ఉన్నట్టు అర్థం. మీకు చెప్పట్లేదంటే ఆత్మీయంగా మీరు ఎదగట్లేదు. అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాసినటువంటి మాట మనం చదువుకున్నాం. పౌలు జైల్లో ఉండి, చెరసాల్లో ఉండి ఈ పత్రికలన్నీ రాశాడు. పత్రిక అంటే ఉత్తరం అని అర్థం. ఆయన జైల్లో ఉండి, చెరసాల్లో ఉండి ఆదివారానికి ఏ మెసేజ్ పంపించాలో ఆయన ప్రతి సంఘానికి ఆయన ఆ వారమంతా కూడా పత్రికలు రాసి సిద్ధపరచుకుని రోమా సంఘానికి, కొరింథీ సంఘానికి, ఎఫెసీ సంఘానికి, కొలస్సీయుల సంఘానికి అలాగా ఆయన పంపించాడు. పంపించినప్పుడు ఆ పత్రిక పౌలు పంపించినటువంటి ఆ వాక్యాల్ని ఆ సంఘములో చదివి ఆ సంఘాన్ని బలపరిచేవారు పెద్దలు. ఇక్కడ ఏం రాస్తున్నాడు ఆయన? దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. దేవుడు పరలోకంలో ఉన్నాడు. పరలోకము నుండి ఆయన కోపం బయలుదేరి వస్తుందంట భూలోకానికి. రాత్రి ఒక వాక్యాన్ని మనం విన్నాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3 అధ్యాయం 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమందు కూర్చొని ఉన్నాడని విన్నాం. దేవుడు పరలోకంలో ఉన్నాడు, పైన ఉన్నాడు. పైన వెదకాల మనం అని రాత్రి వాక్యాన్ని మనం నేర్చుకున్నాం. పైన క్రీస్తు దేవుని కుడిపార్శ్వమందు కూర్చొని ఉన్నాడు. ఆ కుడి పక్కన మనము కూడా కూర్చోవాలని మనం వెతుక్కోవాలి. పైకి చూడాలి మనం.
దేవుని పక్కన కూర్చోవటం అంటే ఆషామాషి విషయం కాదు. నరకానికి వెళ్ళిపోవటం చాలా సులువు, దేవుని రాజ్యానికి వెళ్ళటం చాలా కష్టం. మనము అనేకమైన శ్రమలను అనుభవించితేనే కానీ దేవుని రాజ్యంలోకి వెళ్ళమని వాక్యం చెప్తుంది. అర్థమైందా? కనుక ఈనాడు లోకం దుర్నీతి చేత నింపబడుతుంది. సత్యమును అడ్డగించే మనుషులు ఎక్కువైపోతున్నారు. సత్యము అనగా వాక్యము. యోహాను రాసిన సువార్త 17 సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము అని ఉంటుంది. అక్కడ దేవుని వాక్యమే సత్యము. సత్యమును అడ్డగించు మనుషులు, వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడే మనుషులు ఎక్కువైపోయారు. అలాంటి మనుష్యుల మీదకి, వారి సమస్త భక్తిహీనత మీదకి, వారు జరిగిస్తున్న దుర్నీతి మీదకి దేవుని కోపము ఎక్కడి నుంచి వస్తుంది? పరలోకము నుండి బయలుపరచబడుతుంది. పరలోకం నుంచి వస్తుంది. ఈనాడు అమెరికా దేశంలో అదే జరిగింది. అమెరికా దేశంలో కాలిఫోర్నియా రాష్ట్రంలో లాస్ ఏంజల్స్ అనే ఒక పట్టణం కట్టబడింది. మహాపట్టణం అది. ప్రపంచంలో అంతకు మించిన అందమైన పట్టణం లేదట. ప్రపంచం దేశాల్లో 250 దేశాల్లో అలాంటి పట్టణమే లేదు. అక్కడున్న ధనవంతుల్లాంటి వాళ్ళు లేరు. ఆ ఏరియా అంతా సినీ హీరోయిన్స్ ఉంటారు, ప్రొడ్యూసర్స్ ఉంటారు, నిర్మాతలు, కోట్లకు పడగెత్తిన వాళ్ళు, డైరెక్టర్స్ ఉంటారు, అత్యంత ఉన్నతమైనటువంటి వ్యక్తులు, విలాసవంతమైన భవనాలు, విలాసవంతమైన కార్లు, స్టూడియోలు, బ్యాంకులు, ఏటీఎంస్, ఆఫీసులు. ఆ ప్రాంతంను మించిన ప్రాంతం లేదు. వాళ్ళు ఈ సంవత్సరం వాళ్ళకి ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది. జనవరి 5వ తారీఖున గోల్డెన్ గ్లోబల్ అనే కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు. జనవరి 5వ తారీఖుని ఆ కాన్ఫరెన్స్లో వాళ్ళు తాగి సినీ యాక్టర్స్, హీరోలు, హీరోయిన్స్, ప్రొడ్యూసర్స్, నిర్మాతలు, స్టూడియో స్థాపించిన వాళ్ళు. హాలీవుడ్ చిత్రాలు ఎలా ఉంటాయో తెలుసు కదా మీకు, నిజంగా జరిగినట్టు ఉంటాయి. వాళ్ళు అలా గ్రాఫిక్స్తో తీస్తారు. వాళ్ళ ఇష్టానుసారంగా తాగి ఆ మీటింగ్ జరిగించుకున్నారు. ఆ మీటింగ్ నిక్కీ గ్లేజర్ అనే ఒక లేడీ ఏర్పాటు చేసింది, ఒక స్త్రీ. వీళ్ళందరినీ గ్యాదర్ చేసి ఆ ప్రోగ్రాం నడిపించింది. ఆ మహిళ ఆ కాన్ఫరెన్స్లో, ఆ మీటింగ్లో 3 మాటలు చెప్పిందంట. నథింగ్ బట్ గాడ్, దేవుడు లేడు. గాడ్ ఈజ్ జీరో, దేవుడు 0. గాడ్ ఈజ్ డెత్, దేవుడు ఎప్పుడో చనిపోయాడు, ఇప్పుడు లేడని. రెండో మాట ఏంటంటే మేమే దేవుళ్ళు, మా జ్ఞానము దేవుని మించిన జ్ఞానం అని చెప్పిందంట. మూడో మాట ఏంటంటే ఈ లాస్ ఏంజల్స్, ఈ పట్టణం ఎంత అందంగా ఉండడానికి కారణం మా జ్ఞానమే అని చెప్పిందంట. కానీ బైబిల్ ఏం చెప్తుంది?
సామెతలు 3:7లో నేను జ్ఞానిని గదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము అని చెప్తుంది. వీళ్ళకి జ్ఞానం ఎక్కువైపోయింది. జ్ఞానం ఎక్కువైపోయి దేవుడే లేడనే స్థితికి వీళ్ళ జ్ఞానం పెరిగింది. దేవుడు లేకుండా ఏదీ లేదని బైబిల్ చెప్తుంది. దేవుడు లేకుండా మనుషులు లేరని చెప్తుంది. కనుక ఆ విధంగా ఆ నిక్కీ గ్లేజర్ అనే ఆ మహిళ మాట్లాడితే ఆ కాన్ఫరెన్స్లో ఆ ప్రోగ్రాంలో ఉన్న వాళ్ళందరూ కూడా చప్పట్లు మారుమోగించారంటండి. నిజమే నిజమే అని. దేవుణ్ణి దూషించి మాట్లాడారు. దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని మనం వినాలి. రోమాపత్రిక 1వ అధ్యాయము 21-22 వచనాలు చదువుదాం. మరియు వారు దేవునిని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. అలా వాదించుకొని ఆ వాదనలన్నీ నిజమే అని వాళ్ళందరూ కూడా ఓటేశారంట. నువ్వు చెప్పినవన్నీ నిజాలే అని. నిజమే, దేవుడు లేడు, దేవుడు ఎప్పుడో చనిపోయాడు, దేవుడు జీరో. ఇక్కడ మనమే హీరోలు, మనమే హీరోయిన్స్. మన జ్ఞానాన్ని బట్టే ఈ లాస్ ఏంజల్స్ అనే ఈ పట్టణం నిర్మాణం అయిందని చెప్పేసి మాట్లాడుకున్నారంట. వారి అవివేక హృదయము అంధకారమాయను అనుంది ఇక్కడ. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వాక్యము బైబిల్ పక్కన పెట్టేస్తారు ఈ రోజున. దానికి ముందు జో బైడెన్ అమెరికా ప్రెసిడెంట్ ఓడిపోయాడు ఇప్పుడు ప్రస్తుతం. ఇంకా డొనాల్డ్ ట్రంప్ గెలిచాడు ఇప్పుడు. అతను రేపు 20ని పదవి స్వీకారం చేస్తాడు. అప్పటి వరకు జో బైడెనే ఉన్నాడు. అతను కొన్ని రూల్స్ పెట్టాడంట. అతను ఏంటంటే స్త్రీలను వివాహం చేసుకొని సంసారం చేయొచ్చు, పురుషులు సంసారం చేయొచ్చు, పెళ్లి చేసుకోవచ్చు. దాని మీద సంతకం పెట్టాడంట. రెండవది ఏంటంటే సండే ఎవరు కూడా దేవుణ్ణి ఆరాధించకూడదు. సన్ అంటే సూర్యుడిని ఆరాధించాలి అనేది రెండవ దాని మీద సంతకం పెట్టాడంట ఫైల్ మీద. మూడవది ఏంటంటే పెండ్లికి ముందే సెక్స్లో పాల్గొనాలి. అంత భయంకరం అండి ఇది. పెండ్లికి ముందే సెక్స్ చెయ్యాలి. అసలు ఎవడంటాడు అసలు? అది అంత దుర్మార్గుడు అంటే జో బైడెన్, మూర్ఖుడంటే వాడు పెట్టిన రూల్స్ చూడండి. నాలుగవది ఏంటంటే గర్భము ధరించిన స్త్రీ ఆ గర్భంలోని శిశువుని చంపుకునే అధికారం వాళ్ళకి ఇస్తున్నాను. ఇష్టం లేకపోతే చంపేసుకోవచ్చు. ఇలాంటి వాటి మీద సంతకాలు పెట్టాడు అతను. వాడి వలన ఈ రోజున రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఎప్పటి నుంచి జరుగుతుంది, ఎంతోమంది చనిపోతున్నారు వాడి వలనే. వాడి వలన ఇజ్రాయేల్ గాజా రెండింటికి యుద్ధం జరుగుతుంది. ఎంతోమంది చనిపోతే ఎన్నో బిల్డింగ్స్ స్మాష్ అయిపోతున్నాయి. అలాంటి మూర్ఖుడు ఇతను, అలాంటి దుర్మార్గుడు.
వాడు సంతకాలు పెట్టడానికి ఈ నిక్కీ గ్లేజర్ అనే స్త్రీ ఆ ప్రోగ్రాం కండక్ట్ చేసి ఆ ప్రోగ్రాంలో దేవుడి గురించి అలా మాట్లాడడానికి ఈనాడు మూల్యం చెల్లించుకుంటున్నారు. 5వ తారీఖున ఆ ప్రోగ్రాం జరిగింది. 7వ తారీఖుని వైల్డ్ ఫైర్, అంటే వైల్డ్ అనగా అడవి, ఫైర్ అనగా నిప్పు. అడవిలో నిప్పు పుడుతుందంట ఇప్పుడు కూడా. అక్కడ ప్రతి సంవత్సరం కూడా ఆ నిప్పు పుడతాయి, అడవి మట్టికే తగలబడి చల్లారిపోద్దంట. అది ఈ సంవత్సరం 7వ తారీఖుని ఆ వైల్డ్ ఫైర్ ఎలా వచ్చిందో తెలియదు. నిప్పు పుడుతుందంట, అది ఎలా పుడుతుందో తెలియదు. చెట్టు రాసుకొని ఎలా ఫైర్ అగ్గి పుడుతుందో పుడుతుందంట, అంతే. అడవి మట్టికే తగలబడి ఆరిపోయేదట ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం అడవిలో అంటుకున్న నిప్పు ఈ రోజున ఆ లాస్ ఏంజల్స్ పట్టణం మీదకి వెళ్ళింది, ఇంకెక్కడికి వెళ్ళలేదు. అది ఆ నిప్పు పుట్టగానే వేడి గాలులు పుట్టాయంట. 120 కిలోమీటర్ల నుంచి వేగం, 160 కిలోమీటర్ల వేగంలో ఆ గాలి, మీరు చూస్తున్నారు లేదో, యూట్యూబ్లో టీవీలో చూపిస్తున్నారు ఆ మంటలో ఆ గాలిని. కన్ను తెరిచి ఇలా రెప్ప అలా మూసి తెరిచేలోపు 160 కిలోమీటర్లు వెళ్ళిపోతుందంట అగ్గి. అమెరికాలో అన్నీ చెక్కతో కట్టుకుంటారు ఇల్లులలో, కానీ చెక్కతో కట్టినట్టుండవు. ఆ చెక్కలు కాబట్టి అంటుకొని తగులడిపోయి ఆ లాస్ ఏంజల్స్ పట్టణం అంతా కూడా ఖాళీ బూడిదైపోయింది. లగ్జరీ కార్ల మీద వెళుతుంటే కార్ల కంటే ముందు వెళ్ళిపోతుందంట అగ్ని. కార్లు వదిలేసి పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నారు. సినీ హీరోలు, ప్రొడ్యూసర్స్, హీరోయిన్స్ సినిమాల్లో గ్రాఫిక్స్ చూపించినంత కంటే ఎక్కువగా అగ్ని వ్యాపించి ఈనాడు సర్వనాశనం చేసేసింది. బూడిదైపోయింది. ఈ రోజున ఏమీ లేదు. బ్యాంకులు కాలిపోయాయి, ఏటీఎం ఆఫీసులు కాలిపోయాయి, బిల్డింగ్స్ కాలిపోయినాయి. వాళ్ళు వదిలి వెళ్ళిపోయారంట బంగారం, డబ్బు అన్నీ కూడా శుభ్రంగా మసి అయిపోయింది. ఎందుకు అలా అయిపోయింది? వాళ్ళు మాట్లాడిన మాటలు వాళ్ళందరూ ఏకీవించి చప్పట్లు కొట్టారు. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద. ఈ రోజున కూడా క్రైస్తవుల్లో కూడా నోటికొచ్చినట్లు మాట్లాడే మనుషులు ఉన్నారు. చాలా జాగ్రత్తగా మనం నోటిని కాచుకోవాలి. లోక సామెత ఒకటి ఉంటుంది, నోరు మంచిదైతే ఊరు మంచిదే కాదు, మొత్తం అంతా మంచిగా జరుగుద్ది. నువ్వు మంచిగా ఉంటే, మంచిగా మాట్లాడితే నిన్నెవ్వరు కూడా ఏం అనడానికి ఇష్టపడరు, దేవుడు కూడా నిన్నేమండు. ఊరు కొనక మాటలాడువాడు కీడు తెచ్చుకొనును అంటావు సామెతల్లో. అర్థమైందా? నీ మాటలను బట్టే నీకు ప్రతిఫలం వస్తుంది. కనుక దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోండి. ఈనాడు ఆ దేశం పాడైపోయింది, పట్టణం పాడైపోయింది. ఆర్థికంగా అమెరికా కుదేలైపోయింది. ఈ రోజున సంపన్న దేశం, అగ్రదేశం, 250 దేశాల్లో అన్నీ కలిపి ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు అమెరికాని. ఎన్నో కనిపెట్టింది ఆ దేశం, ఎన్నెన్నో కనిపెట్టింది, ఎన్నెన్నో తయారు చేసింది. కానీ దేవుని శక్తిని తెలుసుకోలేకపోయింది. దేవునికి కాకుండా దెయ్యాలకు చోటిచ్చింది. ఆయా దేశాల నుంచి వెళ్ళే
అన్య మతస్థులకి అక్కడ ఆశ్రయం ఇచ్చి అన్య మతస్థాపన అక్కడ జరగడానికి అవకాశం కల్పించింది. ఎంత తప్పండి అది, ఎంత తప్పది. ఈనాడు కూడా మనం అన్య ఆచారాలకి అన్య పద్ధతులకి మనం చోటిస్తున్నారు చాలామంది క్రైస్తవులు. అది నీకు ఎప్పటికైనా నష్టమే, నీ కుటుంబానికి, నీ జీవితానికి, నీ సంసారానికి. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా గమనించండి. అందుకనే చెప్పాడు ఆయన ఇక్కడ, రోమాపత్రిక 1:21-22 చదివాం. వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. ఇది జరుగుతుంది ఈ రోజున. ఈనాడు మనం కూడా అదే చేస్తున్నాం. దేవుణ్ణి దేవునిగా మనం మహిమపరచలేకపోతున్నాం, ఆరాధించలేకపోతున్నాం, ఘనపరచలేకపోతున్నాం, ఆయన్ని వెంబడించలేకపోతున్నాం. మనం ఏదో వస్తున్నాం అంతే, ఆరాధనకి వెళ్తున్నాం, పబ్బం గడుపుకుంటున్నాం, పొద్దేయించుకుంటున్నాం. మన పరిస్థితులు తారుమారు కాకముందే మనం కళ్ళు తెరుచుకోవాలి. వారు తమ వాదనల యందు వ్యర్థులైరి. వాదనలు అనవసరం ఈ రోజున. నీ వాదనలు ఎవరికి కావాలి? దేని గురించి వాదిస్తావు? నువ్వు విశ్వాసంగా ఉండకుండా, విశ్వాసంగా జీవించకుండా దేని గురించి వాదిస్తాం మనం? వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. గమనించండి, వారు అక్షయుడగు దేవుని మహిమకు క్షయమగు మనుష్యుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. పక్షిని దేవుడు అంటున్నారు, పందిని దేవుడు అంటున్నారు, రకరకాల జీవుల్ని దేవుడిగా ఈ రోజున ఆరాధించే పరిస్థితి వచ్చేసింది. అవే చెప్పాడు ఆయన ఇక్కడ, అవే చెప్పాడు. డానియల్ రిబస్టర్ అనే అమెరికా భక్తుడు, దేవుడు చెప్పినట్లు ఏ దేశం ఉంటుందో ఆ దేశము వర్ధిల్లుతుంది, సుఖ సంతోషాలతో ఉంటుందని చెప్పాడు. దేవుడు చెప్పినట్లుగా ఏ దేశం ఉంటుందో, దేవుడు చెప్పినట్లుగా ఏ రాష్ట్రం ఉంటుందో, దేవుడు చెప్పినట్లుగా ఏ గ్రామం ఉంటుందో, ఏ గృహం ఉంటుందో, ఏ సంఘం ఉంటుందో, ఆ సంఘము, ఆ దేశం, ఆ రాష్ట్రం వర్ధిల్లుతుంది అని చెప్పాడు ఆయన. డిఎల్ మూడీ, జాన్ వెస్లీ మహాభక్తులు పుట్టి పెరిగి ప్రార్థనా పరులుగా పేరు తెచ్చుకున్న దేశం అమెరికా. ఈ రోజున భక్తి అంతా పోయింది, వాదనలు కాడకొచ్చారు, వ్యర్థమైన జీవితాలు గడుపుతూ ఉన్నారు. యెషయా గ్రంథం 1:7 మనం చదివితే, యెషయా గ్రంథం 1:7 మీ దేశము పాడైపోయాను. చూసారా, మీ పట్టణములు అగ్ని చేత కాలిపోయాను. ఇప్పుడు యెషయా గారు 700 సంవత్సరాల క్రితం, 7000 సంవత్సరాల క్రితం ఆయన పలికిన మాట ఇది. సొదొమ గొమొర్ర పట్టణాలు గుర్తొస్తాయి ఈ రోజున. సొదొమ గొమొర్ర పట్టణాలు. ఆదికాండం 19:24-25 మనం చదివితే, అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకములు, అగ్నిని
ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణమును ఆ మైదానమంతటిని ఆ పట్టణములలో నివసించిన వారందరినీ నేల మొలకలను నాశనము చేశాను. అదే జరిగింది ఈ రోజున. ఇక్కడ చెట్లు ఏమీ లేవంట అసలు. నేల మొలకలు మాడి మసైపోయి బూడిదైపోయి ఆ పొగంట మంచులాగా కనపట్లేదంట అసలు ప్రాంతం. చాలా నష్టం. 40 ఎకరాల అడవి కాలిపోయిందంటండి. 40,000 ఎకరాలు అడవి, పట్టణం కాకుండా. గవర్నరు జో బైడెన్ గవర్నర్ కింద కొన్ని పెట్టాడు. ఆడస్సలు ఏమీ పట్టించుకోలేదట. అసలు వాటర్ లేదంట ఆర్పడానికి. 10,000 హెలికాప్టర్స్, విమానాలు వాటర్ పట్టుకుని వెళ్ళి చిమ్ముతుంటే వాటర్ పడే కొలది రేజ్ అయిపోతుందంట అగ్ని. దేవుని వింత, దేవుని కోపం, దేవుని ఉగ్రత. అంత స్థితికి తెచ్చుకున్నారు వాళ్ళు. మమ్మల్ని మించినోడు లేడు, మా జ్ఞానాన్ని మించిన జ్ఞానం లేదు. దేవుడు ఊరికే చెప్పాడేటి ఈ మాటలన్నీ. దైవజ్ఞానం కలిగి ఉండాలి. దైవజ్ఞానం కలిగి ఉన్న షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిగుండంలో పడేశారు. 7 అంతల గుండం చేసి పడేశారు. అగ్ని వారికి ఏ హాని చేయకుండా దేవుడు కాపాడాడు. ఆ నెబుకద్నెజరు అగ్నిగుండంలోంచి వాళ్ళని పైకి తీయించి ఏం చెప్పాడు ఇక్కడ? చదవండి, దానియేలు 3వ అధ్యాయం 28-29 వచనాలు. నెబుకద్నెజరు షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అని వీళ్ళ దేవుడు పూజార్హుడు. నెబుకద్నెజరు కంటే జ్ఞానవంతులేటి వాళ్ళు అమెరికా వాళ్ళు. మహా విశాల పట్టణం ఒక్కడే కట్టాడు అతను. దాన్ని చూసుకుని గర్వించాడు అతను. అతనికంటే తెలివైన వాళ్ళు జ్ఞానవంతులా? అలా అనుకున్నాడు అతను. కానీ నువ్వు పెద్ద తెలివైనడు కదరే బాబు మా దేవుడి కంటే అని చెప్పేసి తెలియజేస్తారు వీళ్ళు. వాళ్ళు అగ్నిగుండంలో పడేశారు. అగ్ని వాళ్ళని ఏమీ చేయలేకపోయింది. వాళ్ళ దేవుడి గురించి చెప్తున్నాడు అతను. వీరి దేవుడు పూజార్హుడు. అంతకుముందు అతను నిలబెట్టించిన విగ్రహాన్ని పూజ చేయమన్నాడు ఇతను. బంగారు విగ్రహాన్ని మేము పూజించమన్నారు వీళ్ళు. రాజా, మేము పూజించాం. అది వట్టి విగ్రహం, నువ్వు చేసావు, అది దేవుడు కాదు. రాజుని ఎదిరించి మాట్లాడారు వాళ్ళు. గమనించండి దేవుని వాక్యాన్ని. అగ్నిగుండంలో పాడేస్తానన్నాడు రాజు, పాడేసుకున్నారు. అగ్ని నుంచి దేవుడు మమ్మల్ని తప్పిస్తాడు. మా దేవుడు సమర్థుడు. పడేశారు, రాజు పడేశాడు. అగ్నిలో తిరుగుతున్నారు వాళ్ళు చల్లగా. యేసులో తిరుగుతున్నారు. 4వ వ్యక్తి కనిపించాడు రాజుకి. మంత్రిని అడిగాడు, మనం 3 వేసాం కదా, 4 కనపడుతున్నారు నాకు, 4వ వాడు దేవతల రూపాన్ని కలిగి ఉన్నాడని చెప్పి అడిగాడు. వాళ్ళని బయటికి తీయండి అన్నాడు. బయటికి తీసినప్పుడు 3 వచ్చారు, 4వ వాడు రాలేదు. అప్పుడు చెప్తున్నాడు, షడ్రకు, మేషకు, అబేద్నెగోయను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూత నంపి తన్నాశ్రయించిన దాసులను రక్షించెను. కళ్ళు మూసుకుపోయినటువంటి నెబుకద్నెజరు, కళ్ళు పొరలగట్టిన నెబుకద్నెజరు గడ్డి తిన్నాడు అతను. గడ్డి తినిపించాడు దేవుడు. కళ్ళు నెత్తి మీదకి వస్తే, గర్వం పెరిగితే గడ్డి తినే పరిస్థితులు వస్తాయి మనకి. అర్థమైందా? గడ్డి తినంటే అది ఏం తినటానికి ఉండదు. అప్పుడు ఏం తినటానికి ఉండదని అర్థం గడ్డి తినటం అంటే.
అతని కళ్ళు తెరవబడ్డాయి. తన దూత నంపించి తన్నాశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికే గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవునిని సేవింపకయు ఉందుమని తమ దేహములను అగ్నికి అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరచిరి. నా ఆజ్ఞను వ్యర్థం చేశారు వాళ్ళు. కనుక నేను ఒక శాసనము నియమించుచున్నాను. ఏంటంటే, ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు అని నెబుకద్నెజరు చెప్పాడు ఇక్కడ. మరి బైబిల్ అంతా చదవకుండా, బైబిల్ వినకుండా, బైబిల్ని పక్కన పడేసి మేము సంపాదించిన డబ్బే, మేము సంపాదించిన ధనం, మేము సంపాదించిన బంగారం, మేము సంపాదించిన ఇవన్నీ మా తెలివితేటలు అనుకుంటే ఎలాగా? ఈరోజున అలా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అలా అనుకోకూడదు ఎప్పుడు. గమనించండి, అక్కడ ఒక శాసనం నియమించాడు అతను. ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. అంతకుముందు తను చేసిన దేవుడే దేవుడని చెప్పాడు. ఇప్పుడు ఈ దేవుడు కాక ఇంకే దేవుడు లేడని చెప్తున్నాడు. కనుక ఏ జనులలో కానీ, రాష్ట్రంలో కానీ, ఏ భాష మాట్లాడు వారిలో కానీ శద్రకు మేషకు అబేద్నెగో అను వారి దేవుని ఎవడు దూషించునో. అదే చేశారు ఇక్కడ లాస్ ఏంజల్స్లో. దేవుని దూషించారు. నథింగ్ బట్ గాడ్. దేవుడు లేడు. గాడ్ ఈజ్ డెత్. ఎప్పుడో చనిపోయాడు. గాడ్ ఈజ్ జీరో. దూషించారండి. దూషించి ఆయన ఉగ్రతకే గురయ్యారు వీళ్ళు. ఇక్కడ అదే చెప్తున్నాడు రాజు. ఎవరు దూషిస్తారో వాడు తుత్తునీలుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడునూ పెంట గొప్పగా ఉండున. నేను అదే జరిగింది అమెరికాలో. రోజున పెంట గొప్పలైపోయినాయి, అంతే బూడిదైపోయినాయి. ఎత్తి పారబడిన తప్ప ఇంక దేనికి లేదు. కట్టు బట్టలతో పోయారంతే. పరుగు సినిమాల్లో ఆడిని కొట్టేసినట్టు, ఈడిని కొట్టేసినట్టు, 10 మందిని 100 మంది కొట్టేసినట్టు గ్రాఫిక్స్లో చూపి యాక్ట్ చేసినటువంటి హీరోలు, వాళ్ళందంతో అమెరికాను, ప్రపంచ దేశాలని ఉర్రు తొలగించిన హీరోయిన్స్. రోజున కాస్తంతా డబ్బులు కలిగితే నా అంతటోళ్ళు లేరు. జేబుల్లో 2 జేబుల్లోని కూడా డబ్బులు ఉన్నటప్పటికీ నాలాంటి పన్నుడు లేడు, తెలివైనడు అని అనుకుంటున్నాం మనం కూడా. పెంట గొప్పగా ఎల్లప్పుడూ ఎప్పుడునూ పెంట గొప్పగా ఉండునెను. గమనించండి. అంతటా నుండి రాజు శద్రకు మేషకు అబేద్నెగో అను వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను. గుర్తుపెట్టుకోండి. దేవుని వాక్యం ఎంత స్పష్టమో చూడండి. సొదొమ గొమొర్రాలను దేవుడు ఎందుకు కాల్చేశాడంటే, అక్కడ బాలురు మొదలుకొని వృద్ధుల వరకు కూడా వ్యభిచారమే. మగోళ్ళు ఆడోళ్ళని ఆ విధమైనటువంటి దేవదూతలకు వస్తే, ఆ సొదొమలోనికి లోతింటికి దేవదూతలు వస్తే, ఆ దేవదూతలను కూడా పంపించండి, మేము వాళ్ళతో పాపం చేయాలని అడిగారు వాళ్ళు. అంటే ఎంత భయంకరం అది. దేవదూతలు ఆడ మగ ఏం కాదు కదా, వాళ్ళతో కూడా పాపం చేయాలని అడిగారు వాళ్ళు. ఆదికాండం 19:4 వారు పండుకొనకముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుష్యులు, బాలురును, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి. చూడండి ఇక్కడ చూడండి ఈ మాటలు. బాలురును, వృద్ధులను, ప్రజలందరూని. అది అందరూ పాడైపోతే ఇంకా దేవుడు ఎలా మేలు చేస్తే, ఎవరిని బట్టి మేలు చేస్తాడు? అందరూ ఒకే చెడ్డ ఆలోచనలతో ఉంటేనే.
దేవుడు ఏం చెప్పాడు? యెషయా గ్రంథంలో మనం చూస్తే మొదటి అధ్యాయంలో 2వ వచనం, యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని. అమెరికాను దేవుడే గొప్పలుగా చేస్తాడు. ఎందుకంటే దేవుణ్ణి ఆరాధించాలి, వాళ్ళు దేవుణ్ణి గణపరిచారు. దేవునికి ప్రజలకి ఎంతో వాళ్ళు సాయం చేశారు. అన్ని దేశాల్లో ఉన్న ప్రజలందరికీ సువార్తలు ప్రకటించారు. వాళ్ళు ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి దేవునికి ఉపయోగపడ్డారు. వాళ్ళ గొప్పోళ్ళుగా దేవుడు అన్ని దేశాల కంటే ఉన్నతమైన దేశంగా చేయడానికి కారణం అదే. ఎందుకంటే వాళ్ళు చుట్టుపక్కల ఉన్న దేశాల్లో ఉన్న పేదలకి చాలా హెల్ప్ చేశారు. వాళ్ళు హాస్పిటల్స్ కట్టించారు, స్కూల్స్ కట్టించారు, ఎన్నెన్నో కోట్ల డబ్బులు పంపించి వృద్ధులకి ఆశ్రమం, హాస్టల్స్, ఆర్ఫనేజీలు, హాస్పిటల్స్, వాటికి కోట్లు పంపించి ఉపయోగపడ్డారు. వాళ్ళు దేవుడు వారిని గొప్పవారిగా చేశాడు. అర్థమైందా? వారు నా మీద తిరగబడి ఉన్నారనే మాట రాశాడు అక్కడ. పిల్లలను కూడా పెంచి పెద్ద గొప్పలు కింద చేస్తారు తల్లిదండ్రులు. బాగా చదివిస్తారు, కష్టపడి అప్పు చేసో ఏది చేసి పిల్లల్ని చదివిన తర్వాత చేరాలి, ఉద్యోగాలు వచ్చి వివాహాలు అయిన తర్వాత ఇంకా నా భార్యని మించింది లేదు, మా అమ్మ నాన్న ఎక్కువ కాదు, నా భర్తని మించి నా అమ్మ నాన్న ఎక్కువ కాదనే స్థాయికి వచ్చేసి తల్లిదండ్రుల మీద తిరగబడే స్థాయికి వచ్చేస్తున్నారు కదా, పట్టించుకునే స్థాయికి వచ్చేస్తున్నారు. తిరగబడి ఉన్నారని చెప్తారు. దేవుడు పెంచి పెద్ద చేస్తున్నాడు. ఆ మాట మర్చిపోతే ఎలాగా? దేవుడు తల్లిదండ్రుల ద్వారా పెంచి పెద్ద చేశాడు మిమ్మల్ని. మీ తల్లిదండ్రులు మర్చిపోతే ఎలాగా? తిరగబడితే ఎలాగా? తల్లిదండ్రులు ఊరికి వచ్చామో కదా, దేవుడు ఊరుకోడు కదా. తల్లిదండ్రులు ప్రేమను బట్టి ఊరుకోవచ్చు, దేవుడు ఊరుకోడు కదా. ఊరుకునే ప్రసక్తే లేదు. అదే చెప్పాడు, ఏదైనా దుర్నీతే. తల్లిదండ్రుల మీద తిరగబడిన దుర్నీతే, దేవుని సేవకుల మీద తిరగబడిన దుర్నీతే, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నడిచిన దుర్నీతే. అదే చెప్పాడు అక్కడ. రోమా సంఘం అలా ఉండేది. అందుకనే మొదటి అధ్యాయంలోనే చెప్పేశాడు అతను, పౌలు గారు, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత. ఎవరు అడ్డగిస్తారంటే, ఎవరు తిరుగుబాటు చేస్తారంటే భక్తిహీనత. భక్తి లేనోళ్ళే తిరగబాటు చేస్తారు, వ్యతిరేకంగా మాట్లాడతారు. భక్తి లేనోళ్ళు, భక్తి ఉన్నవాళ్ళు చేరండి. భక్తి అన్నీ ఉన్న ఆకంట అనిగుంటుందంట, ఏమి లేనాకు ఎగిరెగిరి పడుద్దంట. అంటే భక్తి లేనోళ్ళు ఎగిరెగిరి పడుతూ ఉంటారు. భక్తి ఉన్నవాళ్ళు అనిగుంటారు, తగ్గించుకుంటారు. అమెరికన్స్ అదే, భక్తి లేదు వీళ్ళకి. ఎందుకంటే డబ్బు ఎక్కువైపోయింది, బంగారం ఎక్కువైపోయింది, స్థితి ఎక్కువైపోయింది. ఆ జో బైడెన్ ఆడోళ్ళని పెళ్లి చేసుకొని సంసారం చేయొచ్చు. అసలు బుద్ధి ఉందాడికి? అలాంటి వాడిని ప్రెసిడెంట్గా ఎన్నుకోవటం ఆ ప్రజల యొక్క బుద్ధిహీనత. ఈ 5 సంవత్సరాల్లో సర్వనాశనం చేసేసాడు అమెరికా నాడు. మగోళ్ళు పెళ్లి చేసుకుని సంసారం చేయొచ్చా? అసలు దేవుడు అలాగనే చేశాడా? ఆడ మగాని, ఆదామిని అవ్వని ఆడదాని కింద మగాడి కింద దేవుడు ఎందుకు చేశాడు? 2 మగోళ్ళని చేయొచ్చు కదా, 2 ఆడవాళ్ళని చేయొచ్చు కదా. ఆ జ్ఞానం లేకపోతే ఎలాగా? దేవుని జ్ఞానానికి వ్యతిరేకంగా రూలు పెట్టడం ఏంటతను? పిల్లల్ని కడుపులోనే చంపేసుకోవటం ఏంటి? సెక్స్ చేస్తారు, కడుపు వస్తుంది, చంపేసుకోవచ్చు, అదేం కేసు లేదు, నేరం కాదు. అంటే వెచ్చలవిడి పాపం ఎంతైనా చేసుకోవచ్చు,
ఎన్ని కడుపులైన తెచ్చుకోవచ్చు, తీసేసుకోవచ్చు. అంత దారుణమైన రూల్ అది, అంత దారుణమైన రూలు. నిజమైన దేవుణ్ణి సండే ఆరాధన చేయకూడదట, సూర్యుడిని ఆరాధించాలనే రూలు పెట్టాడు అతను. ఈ సొదొమలో ఇదే పద్ధతిలో వారు పండు కొనక ముందు పట్టణస్థులు అనగా సొదొమ మనుష్యులు, బాలురును, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టవేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకొని రమ్మని అతనితో చెప్పాను. గమనించండి, మనుష్యులు ఎక్కడ? వాళ్ళ ఆడోళ్ళ మగోళ్ళ అనేది కాదు, వీళ్ళకి ఎవరైనా సరే పంపించి బయటికి. ఎందుకంటే అలవాటు వాళ్ళకి ఆడోళ్ళు మగోళ్ళతో చేయటం. అంత దుర్మార్గం, అంత భయంకరమైన ఆలోచన. అందుకనే దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నాడు. 24-25 వచనాలు మనం చదివాం. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి, ఈ అగ్ని ఆకాశం నుండి, దేవుని దగ్గర నుంచి వచ్చింది ఇది అగ్ని, ఆ మైదానం అంతటిని, పట్టణములలో నివసించే వారందరినీ, నేల మొలకలను నాశనము చేసెను. నాశనం చేసింది. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోండి. ఆమోసు గ్రంథం 3:6 చదువుదాం. ఆమోసు గ్రంథం 3:6. పట్టణమందు బాకానాదము వినబడగా జనులకు భయము పుట్టకుండునా, యెహోవా చేయనిది, అది గుర్తుపెట్టుకోండి, యెహోవా చేయనిది పట్టణములో ఉపద్రవము కలుగునా. అది దేవుడు చేయకుండా పట్టణములో నాశనం జరుగుతుందా అని అడుగుతున్నాడు. లాస్ ఏంజల్స్ పట్టణం అలాగైపోవటానికి కారణం దేవుడే, కాదంటాక లేదు. ఎందుకంటే ఆయన చేయకుండా ఏది జరగదు, నాశనం ఏది జరగదు, ఏది జరగదు. దినవృత్తాంత గ్రంథాలు 1 గ్రంథం 29:12 చదువుదాం. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించువాడవును, అందరికి బలమిచ్చువాడవును నీవే. గుర్తుపెట్టుకోండి ఈ మాటలు. ఒకవేళ 4 డబ్బులు కలిగి ఉండొచ్చు, నలుగురిని కలిగి ఉండొచ్చు, నా స్థితి బాగుండొచ్చు, కానీ దేవుణ్ణి మనం తృణీకరించకూడదు, దేవుణ్ణి మనం మర్చిపోకూడదు. ఆయన వల్లనే కలిగిందనే మాట మనం చెప్తే ఆయన ఎంతో సంతోషిస్తాడు, ఎంతో ఉబలాటపడిపోతాడు ఆయన. ఒక మనిషి గురించి మనం మంచి చెప్పమనుకోండి, ఆ మనిషి ఎంత సంతోషపడతాడండి. ప్రభువా నీ వల్లనే నేను ఎలా ఉన్నానంటే ఆయన ఆనందపడిపోతాడు, ఇంకా నిన్ను హెచ్చిస్తాడు ఆయన. ఐశ్వర్యమును గొప్పతనము, ఈనాడు ఒక గొప్పతనం రావాలన్నా నీకు ఆయన వల్లనే. ఈనాడు అమెరికాకి అంత గొప్పతనం రావటం ఆయన వల్లనే. ఎందుకంటే ఆరంభంలో అమెరికా దేవుణ్ణి అనుసరించింది, దేవుని కోసం కోట్లు ఖర్చు పెట్టింది, పొరుగు వారికి, పేదలకి. అర్థమైందా? అందుకనే ఆ దేశం ఏర్పడ్డ నాటి నుండి కూడా, అందుకనే అమెరికా దేవుడు అంటారు చాలామంది హిందువులు, మన భారతీయులు. ఎందుకంటే ఆ దేవుడికి అంత పేరు వచ్చింది అమెరికా దేవుడని. ఎందుకంటే వాళ్ళు చేసే క్రియలు, వాళ్ళు చేసే పనులు, వాళ్ళు చేసే సహకారం, వాళ్ళు అందించే చేయూత.
గమనించండి. కనుక ఐశ్వర్యమును గొప్పతనము నీ వలన కలుగును. నువ్వు సమస్తమును ఏలువాడు, బలమును పరాక్రమమును నీ దానములు. హెచ్చించువాడవు, అందరికి బలమిచ్చేవాడవు నీవే. హెచ్చించేవాడైన, తగ్గించేవాడైన. ఈనాడు తగ్గించేసాడంతే. రేపు 20 ఫ్రంట్ పదవి స్వీకారం చేస్తాడు. ఈడు జో బైడెన్ బూడిది మిగిల్చి వెళ్తున్నాడు, సర్వనాశనం చేశాడు. చాలా డబ్బులు ఇజ్రాయిల్ గాజా యుద్ధానికి, రష్యా ఉక్రెయిన్ యుద్ధాలకి చాలా ఖర్చు పెట్టేశాడు. వాళ్ళని రెచ్చగొట్టేస్తున్నాడు. ట్రంప్ మంచోడు, అతను దేవుని భయం కలిగినాడు. మరి అతని పరిపాలన ఎలా ఉంటుందో మనం చూడలేం. ఇక్కడ మనం చూస్తే యెషయా గ్రంథం 14వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట మనం చదువుదాం. నేను దానిని నాశనమను చీపురు గట్టతో దానిని తుడిచి వేసేదను అని సైన్యములకు అధిపతిగా యెహోవా. సరే, నాశనమను చీపురు గట్టతో తుడిచేస్తాడట. ఏ చీపురు గట్ట? చీపురు గట్టతో తుడితే చూడండి, దుమ్ము కూడా ఉండదు, ధూళి కూడా ఉండదు. నాశనమును చీపురు గట్టంట. జాగ్రత్తగా ఉండాలి మనం. దేవునికి ఎవరు భయపడితే దేవుని కనికరం వాళ్ళ మీద ఉంటుంది. ఏం చీపురు గట్టది? ఏంటమ్మా? నాశనము అనే చీపురు గట్టంట. ఇంకేముంటుంది మన దగ్గర? ఏముంటుంది చెప్పండి ఆ చీపురు గట్ట తుడితేనే? దేవుని భయం కలిగి బతుకుదాం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుదేరుతుంది. అక్కడి నుంచి అది వస్తే ఎవడు ఆపలేడు. ఉగ్రత దినమందు ఆస్తి ఏమీ లేదు. ఈ రోజున మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఎందుకంటే రిచెస్ట్ కంట్రీ అది. అమెరికాకు గుండెకాయ అది. ట్యాక్సులు కట్టడంలో అన్నిటిలో కూడా దానికి సంపాదనే ఆ సిటీ. అమెరికాకు ఆధారమే సిటీ. అదే పోయింది. మనకు ఆధారమైన వాళ్ళు పోతే మనకేముంటుంది? అంధకారం అయిపోద్ది కదా. గమనించండి. మన ఆంధ్ర స్టేట్కి హైదరాబాదే ఆదాయం. రెండు కలిసి ఉన్నటప్పుడు విడిపోయిన తర్వాత హైదరాబాదు తెలంగాణకు పోయింది. మనకేమీ లేదు, ఇప్పటికేమీ లేదు మనకి. ఇప్పటికేమీ లేదు. ఉన్నదాన్ని బోడిగుండు చేసేసారు. మళ్ళీ కోలుకోవాలి, దేవుడు హెచ్చించాలి, అవి స్థాపించుకోవాలి. కనుక నాశనమను చీపురు గట్ట, దాంతో తుడిసెత్తడంటే దేవుడు. సరిగ్గా ఉండకపోతే, వాక్యానుసారంగా ఉండకపోతే, భక్తిహీనత ఉండకూడదు. భక్తి నేర్చుకోండి వచ్చి. ఇక్కడ మీకు కావలసిన వాక్యం ఇక్కడ దేవుడు అందిస్తున్నాడు. వాక్యాన్ని విని మీ ఆత్మను బలపరుచుకొని ఆత్మీయంగా ఉంటే శారీరకంగా మీ అవసరాలు దేవుడు తీరుస్తాడు. మీకు ఏం పని కావాలో, ఏం ఉద్యోగాలు కావాలో, ఏం కావాలో అన్నీ ఆయన కలగజేస్తాడు. ఆయన కలగజేయకుండా ఏది రాదు. ఆయన లేకుండా ఏది కలగలేదు. కానీ గుర్తుపెట్టుకోండి, ఆయనే దేవుడు. ఆయన దేవుడు కాదంటే అలాగా ఆయన ఊరుకోడు కదా. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోండి. కనుక నేను జ్ఞానిని కదని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము.
చెడుతనాన్ని విడిచిపెట్టండి. దేవుణ్ణి దూషించడం చెడుతనమే, మన ఇష్టానుసారంగా మాట్లాడటం కూడా చెడుతనమే. చెడ్డ పనులే చేయనక్కర్లేదండి. వాళ్ళు ఆ మాటలు మాట్లాడింది ఆవిడ, అదేవిందా నిక్కీ గ్లేజర్, ఒక లేడీ ఆ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసి తాగి తనకు నోటుకు వచ్చినట్టు మాట్లాడింది. దాన్ని వాళ్ళందరూ కూడా బలపరిచారు, అందరూ కూడా చప్పట్లు కొట్టారు. ఈ రోజు నాలో ఎవరెక్కడ పోయి లేదు, వాళ్ళ బంధువుల ఇళ్ళకి పారిపోయారు కట్టుబట్టలతో. లాస్ ఏంజల్స్ సిటీ అంతా బూడిదైపోయింది, ఎక్కడా మిగలలేదు. అంత దారుణం ఈ సృష్టి మొదలైన కాడి నుంచి జరగలేదంట. సొదొమ గొమొర్రా పట్టణాలు ఎలాగ బూడిదైపోయినాయో ఆ పట్టణం కూడా అలా బూడిదైపోయింది. దేవునికి భయపడదాం. నాశనం అనే చీపురు కట్టతో మనం తుడిపించుకోకుండా ఆశీర్వాదం అనే చీపురు కట్టను వాడుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఎత్తబడిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. సత్యమును అడ్డగించకండి, వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడొద్దు, నిజానికి ఎదురెళ్ళొద్దు. భక్తి కలిగి జీవిద్దాం. భక్తిహీనత రక్తహీనత లాంటిది. భక్తిహీనత మీదకి దేవుని కోపం వస్తుంది. దేశమైన పట్టణమైన పాడైపోద్ది. డేనియల్ రివెస్టర్ అనే భక్తుడు దేవుడు చెప్పినట్లుగా మనం నడుచుకుంటే వర్ధిల్లుతాము అని చెప్పాడు. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడమైన ప్రభువా, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఎత్తబడిన వాక్యము మాటలు వినిన ప్రతి హృదయమును భయభక్తుల్లో ఉంచేదిగా, నడిపించేదిగా చేయండి. మీ వాక్యము బలమైంది, శక్తి కలిగింది. హెచ్చించేవాడవు నీవే, బలమిచ్చేవాడవు నీవే. ఐశ్వర్యమును ఘనత నీ వలన కలుగుతాయి. ప్రభువా, నిన్ను తృణీకరించేవారు తృణీకారం పొందుతారని చెప్పారు. నన్ను ఘనపరచేవారు నేను ఘనపరుస్తానని చెప్పారు. నాడు అమెరికా దుస్థితి మరి దేనికి రాకుండా మీరే చేయండి. భక్తిహీనతను తీసివేసి భక్తి గల వారిగా చేయండి. మా సంఘానికి ఎత్తబడిన వాక్యానికి తోడుగా ఉండండి. వాక్యమయ్యున్న యేసయ్య నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.